హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పప్పు చేగోడీలు, అలాగే ప్లెయిన్గా చేసుకునే చిన్న చిన్న చేగోడీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చేసుకోవడం కష్టమైనా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా చేకోడీలకి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకుని దీనిని నానబెట్టుకోవాలి. పెసరపప్పు అయితే ఒక పావు గంట నానబెట్టుకున్నా సరిపోతుంది. అలాగే పచ్చిశనగపప్పు అయితే కనుక ఒక గంట సేపు అయితే బాగా నానబెట్టుకుని నీళ్లు తీసేసి దానిని వాడేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండి అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. చెగోడీలకి బియ్యం పిండి అలాగే మైదా పిండి రెండు వాడతారు కాబట్టి నేను ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. మైదా పిండి తీసుకోవడం వల్ల మనకి చెకోడీలు అనేవి గుల్లగా వస్తాయి. అలాగే ఎక్కువ టైం పట్టకుండా చాలా త్వరగా వేగుతాయి. అలాగే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి. ఈ పిండిని ఇలా 2 కూడా బాగా కలిపేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక ఇదే క్వాంటిటీలో చేసుకోండి. 2 బియ్యం పిండి వేసుకుంటే 1 మైదా పిండి వేసుకోండి. చూసారు కదా, ఈ 2 పిండిల్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం పిండి ఎన్ని కప్పులు తీసుకున్నామో అన్ని కప్పులు అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల పిండి తీసుకున్నాను కదా, 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి, అలాగే వాటర్ కూడా అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే చెకోడీలు చేసుకునేటప్పుడు పిండి అనేది కొంచెం కష్టం అవుతుంది రావడానికి. అలాగే తక్కువ కూడా వేసుకోకూడదండి. పిండిని మనం మెదుపుకునేటప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇక్కడ తర్వాత నేను దాంట్లోనే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసాను. ఇంకా పావు స్పూన్ అయితే కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత చేకోడీళ్ళకి ఈ విధంగా జీలకర్ర వేసుకుంటే చేకోడీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి 1 స్పూన్ అయితే నేను జీలకర్ర వేసాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకున్నా కూడా చేకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత నీటిని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు మనం తీసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని ఇలా వేసేసుకుని ఇలా ఉప్మాలాగా కలిపేసుకోవాలండి. పిండిని కలుపుకునేటప్పుడు ఇది గడ్డలు కట్టేస్తుందని ఏం భయపడక్కర్లేదు. పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా కూడా పిండికి బాగా పట్టుకునేలాగా మంట చిన్నగా ఉంచి దీనిని ఇలా కలిపేసుకోవాలి. వెంటనే పిండి వేసేసాం కదా అని స్టవ్ అయితే ఆఫ్ చేసేయకూడదు. పిండి అంతా కూడా బాగా కలిసి ఆ తర్వాత ఇది కొంచెం బాగా అంటే ఉడికినట్లుగా అయిన తర్వాత మాత్రమే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ పిండి అంతా కలిపేసిన తర్వాత ఇలా అయితే అయింది. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ విధంగా పిండి వేడిగా ఉన్నప్పుడే నేను ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి, పిండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు చేతితో బాగా మెదుపుకోవాలి. వేడిగా ఉంటుంది. చేతికి కొంచెం కొంచెంగా వాటర్ అద్దుకుంటూ పిండిని లేదంటే నూనె కానీ ఏదైనా అద్దుకుంటూ ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను వేసిన కొలతకి పిండి అయితే పర్ఫెక్ట్గా కలిసిందండి. ఇలా పిండి అంతా కలిపేసిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ వేసి పిండి అంతా కూడా పైనంతా ఇలా ఆయిల్ అయితే పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత మళ్ళీ పిండిని బాగా ఇలా కలపాలి. పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి చెకోడీల టేస్ట్ అనేది. ఎందుకంటే పిండి సరిగా లేకపోతే చెకోడీలు అనేవి సరిగా రావు కాబట్టి పిండిని ఈ విధంగా బాగా మర్దన చేసుకుంటూ బాగా కలిపేసి ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసి మూత అయితే పెట్టేసుకోవాలి. మనం ఎంత చేసుకుంటున్నామో అంత మాత్రం పక్కకు తీసుకుని ఆ తర్వాత ఇలా నొక్కేసి మూత అయితే పెట్టేసేయాలి. ఎందుకంటే ఇది ఆరిపోయిందంటే చెకోడీలు అనేవి రావు. పిండి అయితే పిండిగా విడిపోతుందండి. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఆ తర్వాత నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను కదా, పెసరపప్పు చక్కగా ఆరబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇది ఇలా ప్లాట్ఫామ్ మీద కొంచెం వేసేసుకుని మనం తీసుకున్న పిండి ముద్దని ఇలా చేసుకోవాలి. చేత్తో ఇలా రోల్ మాదిరిగా చుట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అయితే తీసుకుని ఈ విధంగా పెసరపప్పు వేసి పెసరపప్పు మీదుగా దీనిని ఇలా రోల్గా చుట్టుకోవాలండి. అప్పుడైతే పెసరపప్పు చక్కగా దీనికి అంతా పట్టుకుంటుంది. నేనైతే ఇక్కడ పెసరపప్పు వేస్తున్నాను. మీరు ఒకవేళ పెసరపప్పు నచ్చకపోతే దీని ప్లేస్లో పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పుని 1 గంట నానబెట్టేసి చక్కగా ఇదే మాదిరిగా వేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకునేటప్పుడే
ఇలా పప్పు అయితే కింద వేసేసి దాని మీదుగా ఇలా దొర్లించేస్తే చక్కగా దీనికి పట్టేసుకుంటాయి. పిండి మనకి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఇది తడి అనేది అస్సలు ఉండకూడదండి. తడి లేకుండా వీటిని చక్కగా ఆరబెట్టేసుకుంటే ఇది మనకి ఈ విధంగా చెగోడీలకి పప్పు అనేది పట్టుకుంటుంది. తడిగా ఉంటే పట్టుకోదండి ఇది. కాబట్టి ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదా చెగోడి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఒకసారి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగా మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. కింద పప్పు వేసి ఈ విధంగా అద్దుకుంటూ పైన చెగోడీలు అనేవి మనకి ఎంత లావు కావాలో అలాగే ఎంత సైజు కావాలో చూసుకుని ఇలాగా చేసేసి అక్కడికి కట్ చేసేసి రెండు కూడా అటాచ్ చేసేస్తే చక్కగా చెగోడీలు అనేవి తయారైపోతాయి. చూడండి నేను ఇక్కడ లావు చెగోడీలు చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా లావుగా తయారు చేస్తున్నానండి. మనకి చిన్న చెగోడీలు దొరుకుతాయి కదా బయట స్వీట్ షాప్స్లో, అదే విధంగా ఇదే పిండితో చేసుకోవచ్చండి. అవి కూడా మనకి పప్పు అద్దుకోకుండా సన్నగా చేసుకుంటే ఆ చెగోడీలు కూడా ఇదే పిండి. చూసారు కదా. మీకు కలర్ కావాలంటే కనుక రెడ్ కలర్ కావాలన్నా ఎల్లో కలర్ కావాలన్నా కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ కలర్ అనేది అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ పసుపు అయితే వేశాను. మీరు కూడా పసుపు వేసి చక్కగా ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా చేసేసుకోండి. ఇదిగోండి నేను అన్నీ కూడా ఈ విధంగా చుట్టేశాను. లావు చెగోడీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అసలు వీటిని ఇంకా వేయించకముందే చెగోడీలాగా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఇంకా నేనైతే అన్నీ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు చిన్న చెగోడీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా ముద్దని తీసుకుని ఇలా సన్నగా కింద ప్లాట్ఫామ్ మీద వేసి సన్నగా రోల్ చేయాలి. మరీ లావుగా ఉండకూడదు. ఇవి చిన్నవి కాబట్టి చిన్నగా ఇలా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇవి సమానంగా రావట్లేదు అనుకుంటే కనుక జంతికల గొట్టం ఉంటుంది కదండి, జంతికల గొట్టంలో కూడా లావుగా ఉన్న హోల్స్ ఉంటాయి కదా, వాటిలో వేసేసి దీనిని అన్నీ కూడా ఒకేసారి జంతిక పిండి మాదిరిగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దానిని ఇలా చుట్టేసుకుంటే చక్కగా చిన్న చెగోడీలు కూడా రెడీ అయిపోతాయి. చూసారు కదా. ఇదిగోండి చేత్తోనే ఎంత బాగా చేసామని చూడండి ఒకసారి. చిన్న చెగోడీలు అసలు చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతాయండి. పిల్లలకైతే చక్కగా స్నాక్ బాక్స్లో ఇవి వేసేసామంటే చక్కగా తింటారు. బియ్యం పిండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కన్నా ఈ విధంగా ఇంట్లో కొంచెం కష్టమైనా కానీ ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు, హెల్తీగా ఉంటారు. చూసారు కదా. చిన్నప్పటి నుండి నాకైతే చెగోడీలు అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఎక్కువగా చెగోడీలే తీసుకొచ్చేవారు. చూసారు కదా. ఆ ఇష్టం ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయింది. ఇదిగోండి ఇంకా నేను అన్నీ తయారు చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ కొంచెం వేడైంది. ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ముందైతే నేను చిన్నది వేసానండి, అంటే ఆయిల్ కాగిందా లేదా చూద్దామని చెప్పి. మనకి కొంచెం వేగగానే చెగోడీ అనేది ఇలా పైకి తేలుతుంది. దీనిని చిన్న మంట పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. ఒక్కొక్కసారి చెగోడీలు అనేవి చాలామందికి కుదరవండి. పైనంతా వేగుతాయి కానీ లోపలైతే మెత్తగానే ఉంటాయి కాబట్టి వీటిని చేసుకునేటప్పుడు చిన్న మంట మీద మాత్రమే వేయించుకున్నట్లయితే కనుక చెగోడీలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. అందులో మనం బియ్యం పిండితో ఏది చేసుకున్నా కూడా కొంచెం టైం అయితే పడుతుంది వేగడానికి. అలాగే ఇవి లోపల లావుగా ఉన్నాయి కాబట్టి లోపల వరకు వేగాలంటే చిన్న మంట మీద మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఇదిగోండి చిన్న మంట పెట్టి నేను అన్నీ కూడా ఇలా వేసేసాను. ఇవి కొంచెం కొంచెంగా వేగేటప్పటికి మనకి పైకి అయితే తేలుతూ ఉంటాయి. ఇలా పైకి తేలినప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుని ఈ విధంగా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మనం కారం అలాగే పసుపు వేసాం కదా, మనకి త్వరగానే కలర్ వచ్చేసినట్లుగా ఉంటాయి కానీ లోపలైతే వేగవు. వేయించుకునేటప్పుడు చిన్న మంట పెట్టి చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉండే చెగోడీలు తయారైపోతాయి. బయట ఇంకెక్కడా కొనక్కర్లేదండి. ఇంట్లో చక్కగా ఈ విధంగా ట్రై చేస్తే అసలు మనకి పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూసారు కదా. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండుసార్లు ఫెయిల్ అవ్వచ్చు. ప్రతిసారి ఫెయిల్ అవ్వవు కదండి. ఒకసారి మనకి కుదరకపోతే రెండోసారి ట్రై చేస్తే దాంట్లో లోటుపాట్లు అనేవి తెలుస్తాయి. ఉండే కొద్దీ చక్కగా పర్ఫెక్ట్గా తయారు చేయడం అయితే నేర్చుకుంటాము. చూసారు కదా. ఇక్కడ చెగోడీలు అయితే మంచి రంగు వచ్చేసాయండి. ఇప్పుడైతే ఇంకా నేను వీటిని ఈ విధంగా జాలి గరిటలోకి తీసేస్తున్నాను. ఇవి కాస్త చల్లారితే ఆ తర్వాత ఇవి బాగా వేగాయా లేదా అనేది మనకి తెలుస్తుంది. చూడండి ఎంత మంచిగా కలర్ అయితే వచ్చాయో. ఇవి ఒకేసారి చేసి పెట్టేసుకుంటే దగ్గర మనకి 25 నుంచి 30 రోజుల పాటు, అంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది కొంచెం హెల్తీగా చేసుకుంటాం కాబట్టి ఇవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు పెద్దవి అయితే వేయించేసాను. ఆ తర్వాత చిన్నవి కూడా అన్నీ కూడా ఇలా తయారు చేసేసాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. వీటిని కూడా ఇదే మాదిరిగా ప్లేట్లోకి అయితే తీసేసి ఇప్పుడు వీటిని కూడా చక్కగా నేను వేయించేస్తాను.
చాలా బాగా వచ్చాయండి. అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చెగోడీలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇంకా బయట కొనుక్కోవడం వేస్ట్ అండి. మనం ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టుకుంటే టీ టైంలో కానీ లేదంటే స్నాక్స్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలకి మనకి స్నాక్ బాక్స్లో పెడుతూ ఉంటాం కదా, వాటిలో కానీ చక్కగా ఇలా పెడితే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇంకా నేను చిన్నవన్నీ కూడా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఇదే మాదిరిగా చిన్న మంట పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. మనకి పెద్దవి అయితే కొంచెం టైం పడతాయి కానీ చిన్నవి అంత టైం పట్టదండి. ఎందుకంటే ఆయిల్ బాగా కాగి కాగి ఉంది కదా మనం పెద్దవి వేయించడం వల్ల. ఇప్పుడు ఈ చిన్నవి చాలా త్వరగానే వేగిపోతాయి. వీటిని కూడా చిన్న మంట మీద మాత్రమే బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి మంచి రంగు అయితే వచ్చేసాయి. ఇవి కూడా చిన్న మంట మీద పెట్టి ఇలా వేయించుకోవడం వల్ల మంచి రంగు అయితే వచ్చాయి. నేను ఇక్కడ పసుపు వేసాను కదా, చిన్న చెగోడీలలో పసుపు వేసుకోకపోయినా కలరు వైట్గా ఉన్నా కూడా బాగానే ఉంటాయి కాబట్టి నేను అదే పిండితో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా కలర్ అయితే ఉన్నాయండి. కారం పసుపు వేసాం కదా, ఇంకా మీకు వైట్గా కావాలనుకుంటే కనుక వైట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి మన చేగోడీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా నేను ఈ విధంగా తీసేస్తున్నాను. అన్నీ ఇదే మాదిరిగా వేయించేసుకుంటే చక్కటి కమ్మటి కరకరలాడే చేగోడీలు అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అసలు మా పిల్లలైతే చాలా చాలా బాగున్నాయి అన్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల వీడియో ఎప్పుడైనా నేను పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది. అప్పుడు వీడియో ముందుగా మీరు చూడొచ్చు. చూసారు కదండి చేగోడీలు అయితే ఎంత బాగున్నాయి. చూడండి ఎంత కరకరలాడుతూ. ఇదిగోండి ఇట్లాగా నొక్కగానే చక్కగా ముక్కలు అయిపోయింది. చాలా బాగా వచ్చాయండి చెగోడీలు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కరకరలాడుతూ మనం కారం వేసాం కదా, ఇంకా చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి పెద్దవి కూడా ఎంత గుల్లగా వచ్చాయంటే లోపలంతా కూడా చాలా డొల్లగా ఉందండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చెగోడీలు. చూసారు కదా, ఇంకా టీ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా కారం కారంగా హాట్గా తినేయండి. చాలా బాగుంటాయి. పెసరపప్పు స్థానంలో పచ్చిశనగపప్పు కూడా వేసుకుని ట్రై చేయండి పెద్ద చేగోడీలు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుగుణ వంటలు ఫాలో అవ్వండి.